సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 కి మార్చ్ 17ని మెచ్యూరిటీ తేదీగా ప్రకటించింది ఆర్బీఐ. పైగా మెచ్యూరిటీ రేట్ కూడా ప్రకటించింది. ఈ రేట్ చూశాక పెట్టుబడిదారుల కళ్లల్లో ఆనందం ఉరకలేస్తోంది. కారణం ఏంటంటే లక్షకు 3 లక్షల లాభం కళ్ల ముందుకొచ్చింది. 8 ఏళ్ల క్రితం గ్రాముకి పెట్టుబడి 2,943 రూపాయలైతే ఇప్పుడు గ్రాముకి 8,624 రూపాయలు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్. అంటే రూపాయికి 3 రూపాయల లాభం అన్నమాట. పైగా నామమాత్రంగా కూడా 2.5% వడ్డీ కూడా వస్తోంది. బంగారాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా సేఫే, ఇది పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు అదే రూఢి అయింది. మార్కెట్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఓవైపు నష్టపోతుంటే ముందు జాగ్రత్తతో ప్రభుత్వ పథకం సావరిన్ గోల్డ్ బాండ్లో పెట్టిన వాళ్లకు మాత్రం లాభాల వర్షం మొదలైంది. 2015 నవంబర్లో ఈ బాండ్స్ను తీసుకొచ్చింది ఆర్బీఐ. వీటి కాల పరిమితి 8 ఏళ్లు. అలా 2017లో గ్రాముకి 2,943 చొప్పున పెట్టుబడి పెట్టిన వాళ్లకు తాజాగా గ్రాముకు 8,624 రూపాయల ధరను ప్రకటించింది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ చివరిగా జారీ చేసిన గోల్డ్ బాండ్స్. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 2024 ఫిబ్రవరిలో ముగిశాయి. ఆ తర్వాత కొత్త బాండ్లు అయితే జారీ చేయలేదు. సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో ఏలేందర్, అప్పట్లో రేట్ తక్కువ కాబట్టి లాభాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడున్న రేట్స్ ప్రకారం గోల్డ్ బాండ్స్ మళ్ళీ విడుదలైతే కొనొచ్చా కొనకూడదా? ఎక్స్పర్ట్స్ ఇస్తున్న సలహా ఏంటి? రైట్, ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేది ఇకపైన ఆర్బీఐ నుంచి రాకపోవచ్చు అనేది చెప్తున్నారు. ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇంకెక్కడైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ప్రతి దగ్గర ఎంత హై లాభం ఉంటుందో అంతే లో రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఎంత ఇబ్బంది అయితే ఎంత మంచిగా లాభాలు వస్తాయో అంతే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న కొంత డైలమాలో ఉన్నటువంటి కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ అనేది చాలా ఈజీ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. అయితే గతం నుంచి కూడా పెద్దలు చెప్తుంటారు, గోల్డ్ ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఎప్పటికైనా మనకు ఉపయోగపడే విధంగా డబ్బులు వచ్చే విధంగా కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్ కూడా విధంగా కూడా మనకు ఉపయోగపడే అంశం అనేది పెద్దలు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సావరిన్ బాండ్స్ అనేవి ఇకపైన రాకపోవచ్చు. దీనికి సంబంధించి డిజిటల్ గోల్డ్ రూపంలో మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అంశం. దీనికి సంబంధించి సావరిన్ బాండ్స్ ఏదైతే అంశం అయితే తీసుకొచ్చారో గతంలో అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ప్రజల దగ్గర ఎక్కువ, ప్రభుత్వం దగ్గర తక్కువగా ఉంటుంది గోల్డ్. ఆ విషయాన్ని పబ్లిక్ ఎక్కువగా ఫిజికల్ గోల్డ్ ఎక్కువగా ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతుంటారు, పర్చేజ్ చేస్తుంటారు. ఈ పర్టికులర్ ఈ అంశాన్ని తగ్గించడానికి ఈ బాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వం. అయితే ఆ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా కావచ్చు, మార్కెట్ రేట్ గోల్డ్ రేట్ ఎక్కువగా పెరగడంతో కూడా ఈ ఆర్బీఐ పైన కావచ్చు, ఇంట్రెస్ట్ రూపంలో కావచ్చు కొంత భారం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బాండ్స్ని పూర్తిగా ఆపేసింది ప్రభుత్వం. ఇకపైన డిజిటల్ గోల్డ్ రూపంలోనే తీసుకోవాలి, గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనే అంశాన్ని అయితే చెప్పినటువంటి నేపథ్యంలో ఇంత రూపాయికి 3 రూపాయల లాభం రాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే గోల్డ్ పైన మంచి లాభం వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం అయితే ఉన్నది అనేది ఇన్వెస్టర్ చెప్తున్నారు.